ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం. ఈ మాసం అక్టోబర్ మాసం 31 దినాలు. 30 దినాలకు ఎపిసోడ్ సహకారులు కావాలి. ప్రభువు అనుగ్రహించున్నట్లు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనములు. ఈ దినం ఎపిసోడ్ సహకారి ఎవరు లేరు నాయన. ఈ మాసాంతము వరకు కూడాను ఎపిసోడ్ సహకారులు కావలను. మీ అనుగ్రహం కొరకై ఆధారపడ్డాం. ప్రార్థిస్తున్నాం, జవాబిస్తారని ఎదురు చూస్తున్నాం. నేటి వాక్య ధ్యానము మా జీవితాలకు ఉపయోగకరంగా అనుగ్రహించుమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథం 142వ సంకీర్తన మీ ఎదుట ఉంచుకొనండి. 142వ సంకీర్తన అదుల్లాము గుహలో దావీదు గారు నివసించిన కాలాన వ్రాసినటువంటిది. గుహ, కేవ్. చూడండి, దావీదు ఒంటరివాడుగా పారిపోతున్న దినాలవి. సౌలు తరుముతున్నాడు. దేవుడు సౌలును రాజ్యం నుండి కొట్టేశాడు, తొలగించాడు. అమాలేకీయులను చంపమని దేవుడు సౌలుకు ఆజ్ఞ ఇవ్వగా సౌలు సంపూర్ణంగా దానిని నెరవేర్చక పాక్షికంగా తన బుద్ధిని ఉపయోగించాడు. అమాలేకీయులు దేవుని పిల్లలకు శాశ్వత వ్యతిరేకులు. అందుకు దేవుడు వారిని తొలగించమన్నాడు. అమాలేకీయుల పట్ల దేవుని తీర్పు వెలువడింది. సౌలు అతని యొక్క సైన్యం అమాలేకీయుల జాతిలో శ్రేష్టమైన వాటిని తెచ్చుకున్నారు. బలమైన గుర్రాలను తెచ్చుకున్నారు, గొర్రెలను తెచ్చుకున్నారు. దేవుడు నిషేధించిన వాటిలో ఎంత శ్రేష్టమైనవి ఉన్నా అవి నిషిద్ధమే. శరీరాశకు లోనయ్యారు. ఇంకొంచెం తీవ్రమైన పాపం ఏమిటో తెలుసా? దేవునికి బలి ఇవ్వాలని తెచ్చుకున్నారట. దేవుడు నిషేధించిన దానిని దేవునికి బలి ఎలా ఇస్తారు? దేవుడు అనుమతించుట, నిషేధించుట అనేది దాని సౌందర్యాన్ని బట్టో, దాని బలాన్ని బట్టో, దాని ఘనతను బట్టో ఆధారపడి ఉండదు. దాని పరిశుద్ధతను బట్టి, విధేయతను బట్టి ఆధారపడి ఉంటుంది. అమాలేకీయులలో పశువులు నశింపచేయబడాలి, కానీ సౌలు దేవునికి అర్పిద్దామని ప్రజలు అన్నప్పుడు తెచ్చుకున్నాడు. నిషిద్ధమైన వాటిని దేవునికి అర్పించాలి అని అనుకున్నప్పుడే సౌలు పాపం చేసిన వాడయ్యాడు. దేవుడు అతన్ని కొట్టివేశాడు. బెత్లెహేమీయుడైన దావీదును ఎన్నుకున్నాడు. రాజుగా అభిషేకించుకున్నాడు. సమూయేలు ద్వారా దావీదు అభిషేకం పొందాడు. ఆ దినం నుండి రాజసౌధానికి రావటం ప్రారంభించాడు దావీదు. గొలియాతును చంపిన తరువాత ఇశ్రాయేలు కన్యకలు దావీదును గూర్చి గొప్ప గీతాలు పాడగా సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపిన వాడై
దావీదును చంపే యత్నాలు చేశాడు. 23 హత్యా యత్నాలు చేశాడు. వాటి నుండి తప్పించుకోవటానికి గాను దావీదు పారిపోతున్న సందర్భంలో అదుల్లాము అనే గుహకు చేరాడు. ఒంటరితనం మనిషిని కృంగదీస్తుంది. అయితే విశేషం ఏమిటంటే అదుల్లాము గుహకు ఇతర ప్రాంతాల నుండి ఒక 30 మంది పురుషులు వచ్చి చేరారు. ఆ 30 మంది వారి వారి ప్రాంతాల్లో నిషేధించబడిన జనులు, అన్వాంటెడ్ పీపుల్ ఫర్ దేర్ ఫ్యామిలీస్, ఫర్ దేర్ విలేజెస్, ఫర్ దేర్ ఓన్ పీపుల్. అప్పులు చేశారు, తీర్చలేకపోయారు. బాధ్యతలు తీర్చలేక పారిపోయి వచ్చారు. ఈ సమూహం అంతా అదుల్లాము గుహ దగ్గర చేరారు. మొట్టమొదట దావీదు వారికి నాయకుడయ్యాడు. ఆ 30 మంది కూడాను దావీదు రాజు అయిన తరువాత అతని యొక్క రాజ్యంలో మంచి మంచి పాత్రలు పోషించారు వాళ్ళు. కొన్ని సందర్భాల్లో మనకు అర్థం కాదు, మనం ఎందుకు ఒంటరి అనుభవాల్లోకి నెట్టివేయబడుతున్నామేమో అర్థం కాదు. మనం ఎందుకు తరమబడుతున్నామో మనకు అర్థం కాదు. మనం ఎందుకు దాగుకునే పరిస్థితులలో దేవుడు ఉంచుతున్నాడో అది అర్థం కాదు. లోకానికి పనికిరాని గుంపు మన చుట్టూతా ఎందుకు గుంపు కడుతున్నారో, వారితో మనకు వచ్చే ప్రయోజకత్వం ఏంటో అది అర్థం కాదు. అంతా చెడిన పరిస్థితులు, చెడిపోయిన పరిస్థితులు. వీటిల్లో నుండి శ్రేష్టమైన అనుభవాలు దేవుడు నేర్పిస్తాడు. మన జీవితంలో కొన్ని సందర్భాల్లో దైవ సేవకుల జీవితాలు పరిశీలిస్తే విద్యాపరంగా రాణించలేక, వ్యవస్థాపరంగా రాణించలేక, జ్ఞాన సముపార్జనలో రాణించలేక, బలహీనులుగా ఉండి లోకంలో ఎన్నిక లేని వారుగా ముద్రించబడి దేవుని చేతిలోకి వచ్చిన అనేక మంది ప్రియమైన సేవకులు ఘనమైన వారిగా తీర్చిదిద్దబడ్డారు. ఇది చరిత్ర నేర్పిన వాస్తవ సత్యము. ఒక మహోన్నతమైన స్థితికి దేవుని చేత చేర్చబడుతున్న వ్యక్తి తన జీవితంలో తాను ఎంత అల్పుడో తానే స్వయంగా తెలుసుకున్న తరువాతనే దేవుడు ఆ వ్యక్తిని హెచ్చించడం ప్రారంభిస్తాడు. భక్తుడైన మోషే, నేను నోటి మాంద్యం గలవాడను, వేరొకరిని పంపుము అని స్వయాన దేవునితోనే అడ్డు చెప్పాడు. తాను మాట్లాడుటకు నేర్పరిని కాదన్నాడు. ఒకప్పుడు పోట్లాడుటకు నేర్పరనని భావించిన మోషే మాట్లాడుటకే నాకు నేర్పరితనం లేదు, నేనెంతటి వాడిని అన్నాడు. నేనేపాటి వాడిని అన్న మోషేని ఫరో మోషేను చూస్తే భయపడేటట్లుగా చేశాడు దేవుడు. మన జీవితాల్లో దేవుడు సంకల్పించిన కార్యాలు, వాటిలో మనం ప్రవేశించి చేయబోయేటువంటి అద్భుతాలు మన జీవితంలో మన ద్వారా జరగలేదని తెలియటానికి, మనకు ప్రత్యేకంగా తెలియటానికి, మనమెంత అల్పులమో మనకు తెలియటానికి దేవుడు కొన్ని అననుకూల ప్రతికూల పరిస్థితులు మన జీవితాల్లో రప్పిస్తాడు. దావీదు జీవితంలో అలాగే వచ్చాయి. అయ్యో, నేను చచ్చిన కుక్క వంటి వాడును, నేను మిన్నల్లిని కదా రాజా, నీవేళ నన్ను తరుగుతున్నావని ఎలుగెత్తి ఏడ్చాడు దావీదు. దేవుని సహాయం దావీదుకు నిత్యము ఉంది. అయినప్పటికీ సౌలు తరుగుతూనే ఉన్నాడు. దావీదు హృదయంలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యే వరకు పారిపోతూనే ఉన్నాడు. సౌలు చనిపోయిన తరువాతే రాజ్యానికి వచ్చాడు.
అపాయింటెడ్ టైం నా జీవితంలో దేవుడు ఎప్పుడు ఇస్తాడో అప్పుడే నేను నియమిత స్థానానికి వస్తాననే అవగాహన దావీదు కలిగి ఉన్నాడు. అనాయింటెడ్ టైం, అపాయింటెడ్ టైం, ఈ రెండు పర్టిక్యులర్ పీరియడ్స్. అనాయింటెడ్ టైం, సమూయేలు దావీదును అభిషేకించినది 17వ సంవత్సరం. అపాయింటెడ్ టైం ఫర్ ద క్రౌన్ 30th year, 30వ సంవత్సరం. 13 సంవత్సరాలు నిరంతర పోరాటం. సహోదరుడా, సహోదరి, కొన్ని అనుభవాలు యాత్రా అనుభవాలు, కొన్ని అరణ్య అనుభవాలు, కొన్ని గుహ అనుభవాలు. ఆలోచిస్తున్నారా? మానవ జీవితం మిక్స్డ్ ఎక్స్పీరియన్సెస్ మధ్య వెళుతూ ఉంటుంది. వాటిల్లో అత్యధికంగా బాధించేది ఏమిటో తెలుసా? ఒంటరితనం. ఆ ఒంటరితనం అప్పుడే మానవుడు కృంగిపోతాడు. అదే అతని యొక్క చరిత్రలో తన ప్రాణానికి అతను చెప్పుకున్నది. ఈ కీర్తన 7 వచనాలు ఉన్నాయి. మొదటి వచనం నుండి చదువుతాను, చూడండి. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుతున్నాను, ఎలుగెత్తి యెహోవాను నేను బ్రతిమాలుకొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియచెప్పుకొనుచు ఉన్నాను. నేను మొరలిడుతున్నాను, మొరపెట్టుచున్నాను, బతిమాలుచున్నాను, బాధ చెప్పుకుంటున్నాను. నేను ఎవరు? ఈ నేను దావీదు. ఏమిటట అతనిలో నేననే మాటలో ఏం చెబుతున్నాడు? నీ చేత అభిషేకించబడిన నేను ఎలుగెత్తి మొరపెడుచున్నాను. నీ ప్రజల కొరకు రాజుగా ఉండటకు నీవు అభిషేకించిన నీ సేవకుడునైనా నేను బతిమాలుకుంటున్నాను. చూడండి, మొరలిడటం, బతిమాలుకోవటం, విన్నపించుకోవటం, చెప్పుకోవటం, ఈ అనుభవాలు ఉన్నాయి. చూశారు? డిఫరెంట్ డిస్టెన్సెస్ ఫ్రమ్ గాడ్ ఎక్స్పీరియన్స్లోకి తెస్తున్నాయి. గమనించండి. ఎలుగెత్తి మొరపెడుతున్నాను, దూరంగా ఉన్నాడనే భావన. ఎలుగెత్తి కేకేసేది ఎవరిని? దూరంగా ఉన్నాయని. 2, ఎలుగెత్తి బతిమాలుకుంటున్నాను, దూరంగా ఉన్నాయని. వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెడుతున్నాను, దగ్గరగా ఉన్నాయని. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకుంటున్నాను, ఇంకా దగ్గరగా ఉన్నాడు. దేవుడు దూరంగా ఉన్నాడు అనే భావనతో ప్రారంభమైన ప్రార్థన, దేవునికి నేను దగ్గరగా ఉన్నాను అనే భావనతో మాట్లాడుకుంటున్నటువంటి మాటతో ఈ 2వ వచనంలో జవాబిస్తున్నాడు. ఒక వాస్తవం తెలుసా? దేవుడు దూరంగా లేడు. భక్తుడే దూరంగా ఉన్నాడు అనుకుని మొరపెట్టాడు, ఎలుగెత్తాడు. దగ్గరగా ఉన్నాడనే నెమ్మది ప్రార్థన వలన అతనికి కలిగింది. మనకు కూడా అలాగే అనిపిస్తుంది చాలా సందర్భాల్లో. దేవుడు మన ప్రార్థన వింటలేదేమిటి, మన దగ్గర లేడేమిటి, ఎంతో దూరంలో ఉన్నాడేమో అని అనిపిస్తుంది. కానీ జవాబులు వచ్చే కొలది, నెమ్మది వచ్చే కొలది, పరిస్థితుల్లో మార్పులు వచ్చే కొలది మనకు గ్రాహ్యం అవుతుంది ఆయన సమీపాన ఉన్నాడు. నేను ఆయనతో మాట్లాడుతోంది ఆయన తేటగా వింటున్నాడు. నేను ఆయన బ్రతిమలాడుకుంటున్నాను. బ్రతిమలాడుట అనేటువంటి పదం ప్లీజింగ్ మేనర్లో
పలుమార్లు అభ్యర్థించుట. అబ్రహాము లోతు కుటుంబము యొక్క రక్షణ కోరిన వాడై సొదొమ గొమొర్ర పట్టణాలను రక్షించమని వేడుకుంటున్న 6 పర్యాయాల అభ్యర్థనున్నదే అది బ్రతిమాలుకోవటం. బ్రతిమలాడుతున్నాడు, దేవా ఆ దేశమున 50 మంది, 45 మంది, 40 మంది, 30 మంది, 20 మంది, 10 మంది, 10 మంది నీతిమంతులుంటే పట్టణాన్ని కాపాడవా. నీతిమంతులను పాపులతో నాశనము చేయుట నీకు దూరమగును గాక. బ్రతిమలాడుకొనుచున్నటువంటి విజ్ఞాపన ప్రార్థన మనకున్నదా? సమాచారాన్ని అందిస్తే చాలనుకునే తత్వంలో చాలామంది క్రైస్తవులు మిగిలిపోతున్నారు. దేవునితో అవినాభావ సంబంధం ఎట్లా వస్తుంది? ప్రార్థన ద్వారానే వస్తుంది. ఇది మనలో ఎంతమందికి అర్థమైంది? ప్రార్థనకు పైసా ఖర్చు లేదే, కానీ కార్యాలు జరిగినప్పుడు వాటిని మానిటరీ బెనిఫిట్తో మనం గనక క్యాలిక్యులేట్ చేస్తే లెక్కలేనంత. దావీదు చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. దావీదు ధైర్యంగా ఉండటానికి అతనికి చెలికాడు వలె ప్రార్థనే ఉన్నది. నాలో నా ప్రాణం కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకున్నట్టుకై నేను నడవవలసిన త్రోవల్లో చాటుగా పగవారు ఉరి ఒడ్డుచూ ఉన్నారు. నేను నడవవలసిన మార్గము, నేను నడవవలసిన త్రోవ నా పగవారు ముందుగా తెలుసుకుని ఉంటున్నారు. అది కదా ప్రమాదం. నడవవలసిన త్రోవ ముందస్తుగానే శత్రువు తెలుసుకుంటే చాటుగా ఉరులు పెడతాడు. ఒక నక్సల్స్ లేదా టెర్రరిస్ట్స్ ఒక టార్గెట్ను ఫిక్స్ చేసుకున్నప్పుడు దాన్ని రీచ్ అవటానికి ముందు రెక్కి నిర్వహిస్తారు. 2-3 దినాల ముందే వస్తారట. ఆ ప్రాంతాల్లో ఆ వ్యక్తులు ఏ విధంగా సంచరిస్తున్నారు, ఎన్ని గంటలకు వస్తారు, ఎన్ని గంటలకు వెళతారు, ఎంతసేపు ఉంటారు, ఇట్లా రెక్కి నిర్వహిస్తారు. ఆ తరువాత ఆ వ్యక్తి మీద అటాక్ చేస్తారు. అలాగున ఆ మార్గం ముందస్తుగానే పసిగట్టుకుంటారు. ఈ ప్రాంతాల్లో, ఈ రూట్లో, ఈ టైంకి ఈ విధంగా వెళతాడు ఈ వ్యక్తి, మార్నింగ్ వాక్ వస్తాడా, ఆ చోటికి ఎన్ని నిమిషాలకు వస్తాడు, ఎంత దూరం ప్రయాణిస్తాడు, ఈ విధమైన రెక్కీ చేసిన తర్వాతే టార్గెట్ని రీచ్ అవుతారు. అలాగా మనం చూస్తున్న ప్రతి మర్డర్ అటాక్స్లో, అలాగే ఈ మానవ బాంబులు కానీ బ్లాస్ట్స్ కానీ చూస్తే తెలుస్తుంది. మనం వెళ్ళే మార్గం ముందుగా తెలిస్తే అక్కడ ఉరి పెడతారు. నక్సల్స్ కూడా అంతే కదా, ప్రముఖ నాయకులను టార్గెట్ చేసుకుని మందు పాత్రలు పెడతారు. అందుకే కీర్తనాకారుడు ఏమని ప్రార్థించాడంటే, నా ప్రాణము నాలో కృంగి ఉన్నప్పుడు నా మార్గం నీకు తెలియను. When my spirit faints within me, you know my way. In the path where I walk, they have hidden a trap for me. నేను ఎలా వెళ్తాను, నేను కృంగిపోయినప్పుడు ఎలా ఉంటుంది నా పరిస్థితి అనేది నీకు తెలుసు నాయనా. నా శత్రువులు కూడా ట్రాప్ వేస్తారు. అట్లాంటప్పుడే మనం కృంగిన పరిస్థితుల్లో హౌ వి బిహేవ్ అనేదే శత్రువు పరిశీలిస్తాడు. నిరాశ వచ్చినప్పుడు, నిస్పృహ వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తాం అనేది అపవాదికి అంచనాలు ఉంటాయి. దాన్ని బట్టి అతడు అటాక్స్ పెడతాడు. శత్రువుని సామాన్యుడు అనుకోకండి, అతడు పడద్రోయబడిన దేవదూత, ఆర్చ్ ఏంజిల్, వాడు మహాదూత, బహుజ్ఞానం గలవాడు,
దేవుని కంటే కొంచెము తక్కువ అభిప్రాయం కలిగిన అంతటి వాడు. కనుక మనం డెస్పరేట్ కండిషన్స్లో ఎట్లా థింక్ చేస్తాం అనేది వాడికి తెలుసు. వీక్ మూమెంట్స్లో మనుషులు ఎట్లా ఉంటారో వాడికి తెలుసు. దేవునితోనే చెప్పాడు, యోబును చూసావా అని దేవుడు అడిగితే, ఏముందిలే నువ్వు కంచె వేసావు అందుకే నమ్మకంగా ఉన్నాడు అన్నాడు. అంటే మానవుడు ఏ పరిస్థితుల్లో ఎట్లా ప్రవర్తిస్తాడు అనేది సాతాను ఎరిగే ఉన్నాడు. అందుకే అంటాడు అపవాది దేవునితో, నీవు అతనికి కలిగినదంతా తొలగించేస్తే అతడు ఎందుకు యథార్థంగా ఉంటాడు? నేను అతను ముట్టే స్థితిలో అతడు లేడు ఇప్పుడు, అందుకే అట్లా ఉన్నాడు. కాబట్టి లీవ్ హిమ్ ఎలోన్, ఐ విల్ అటాక్ దాన్. ఒంటరిగా ఉన్న అనుభవాల్లో సాతానుడు మనపై దాడి చేయటానికి సిద్ధపడుతుంటాడు. గమనించండి, డిస్కవరీ ఛానల్లో ఒక గుంపుగా వెళుతున్న జీబ్రాల మీద కానివ్వండి, యాక్స్ అడవి గేదెల మీద కానివ్వండి, ఒక దాడి చేసేటప్పుడు అవి మొదట ఆ గుంపును చెదరగొట్టి విడిగా ఒంటరిగా పరిగెత్తేటువంటి ఒక ఆ అడవి దున్న మీద కానీ జీబ్రా మీద కానీ అటాక్ చేస్తుంది. గుంపు నుంచి ఒంటరిని చేస్తుంది, మొదట పరిగెత్తింపజేస్తుంది, అలసిపోయేట్టు చేస్తుంది. అలసి ఆగిపోయి దానంతట అది దొరికిపోయే వరకు పరిగెత్తింపజేస్తుంది. ఆ తరువాతనే దాడి చేస్తుంది. కదలలేని స్థితిలో ఉన్నప్పుడు దాడి చేస్తుంది. దాడి యొక్క లక్షణం ఆ విధంగా ఉంటుంది. అపవాది కూడా అంతే. అందుకే మనం నిత్యము ప్రభువుతో సంధించబడిన వారంగా ఉండాలి. ఎన్నడూ ఆధ్యాత్మిక ఒంటరితనాన్ని మనం స్వీకరించకూడదు. ప్రభువుతో గడపటం నేర్చుకోవాలి. ప్రభువును విడిచిపెట్టామో మనం ఒంటరిమైపోతాం. ఆయనను విడిచిపెట్టాము అనే భావనలోకి వెళ్ళటానికి లేదు. ప్రార్థన నిత్యం నీ కాపుదలకు ఉండాలి. వాక్య ధ్యానము చేత నీ మనస్సుకు దేవుని తలంపులు కాపలా ఉండాలి. అలా ఎప్పుడైతే చేసుకోగలుగుతావో నువ్వు ఆత్మీయంగా పటిష్టంగా ఉంటావు. నా కుడి ప్రక్కన నిదానించి చూడుము, నన్ను ఎరిగినవాడు ఒక్కడును నాకు లేకపోయెను, ఆశ్రయమేదియూ నాకు దొరకలేదు, నా ఎడల జారిపడువాడు ఒక్కడును లేడు. మిజరబుల్ కండిషన్ అండి, దీనావస్థ. ఒక్కడు కూడా తెలిసినవాడు లేకపోవటం, ఒక్కడైనా జాలిపడకపోవటం. మనుషులు తన పట్ల జాలిపడాలని కోరుకుంటారు. ఇదొక బలహీనత. మనుషుల జాలి ఏ పాటిది? కానీ హ్యూమన్ బీయింగ్స్ సీకింగ్ ఫర్ ద అదర్స్, ఇతరుల యొక్క జాలి కొరకు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇతరులు మనల్ని కేర్ తీసుకోవాలని మనం ప్రయత్నం చేస్తుంటాం. కానీ మనుషులున్నా లేకపోయినా దేవుడు నీతో ఉన్నప్పుడు నువ్వు బలవంతుడివే. అది ఎరుగని దావీదు కలవరపడ్డాడు. యెహోవా నీకే మొరపెడుతున్నాను, నా ఆశ్రయదుర్గం నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యం నీవే అని నేను అనుకున్నాను. నేను చాలా కృంగి ఉన్నాను, నా మొరకు చెవియొగ్గుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపించుము. వాస్తవమే అయి ఉండొచ్చు, నిన్ను తరుమువారు నీకంటే బలిష్ఠులే. ఈ మాట ఒకరోజు దావీదు అనలేదు. తనకంటే బహుబలిష్ఠుడైన గొలియాతును ఎదుర్కొన్నప్పుడు దావీదు, సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అన్నాడు. అతని బలాన్ని లెక్క పెట్టలేదు, అతని ఒంటి మీద ఉన్నటువంటి ఇనపజీనును లెక్క పెట్టలేదు, అతని చేతిలో ఉన్న ఖడ్గాన్ని కానీ, అతని చేతిలో ఉన్న ఇనుపటాలను కానీ, అతని వరకు దూసి ఉన్న కత్తిని కానీ చూడలేదు. మరి ఇప్పుడు ఎందుకు చూస్తున్నాడు? అతని చూపు మరలింది, అందుకే భయం కలిగింది.
నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠుడు. వారి బలం ఎందుకు చూస్తున్నావు? నీ దేవుని వైపు చూచుట మాని వారి బలాన్ని ఎందుకు లెక్కిస్తున్నావయ్యా? అదే నీ వైఫల్యం. నాకు నెలకి 75-80 వేల రూపాయలు కావాలి. నేను చాలా తక్కువ సందర్భాల్లో మనుషుల మీద కొన్ని సందర్భాల్లో ఎదురు చూపులు పెట్టుకున్నాను. ఖచ్చితంగా ఆ సందర్భాన నేను వైఫల్యం చెంది దిగులు చెందాను. దేవునిపై ఆధారపడినప్పుడు ప్రతికూల పరిస్థితుల మధ్యలో ఆయన మన్నాను కురిపించినట్లుగా కురిపించాడు సహాయాన్ని. ఆయన్ని విడిచిపెట్టి మనుషుల వైపు చూస్తే అవమానం పాలవుతాం. ఒక సహోదరుడు వైపు చూశాను నేను. ఆ సహోదరుడు నా ఆశను భంగం చేశాడు. నేను దేవుని వైపు చూశాను, వెంటనే తేరుకున్నాను. నా ప్రభువు నన్ను నిలబెట్టాడు. నాకు అదే ఆశ్చర్యం. మనిషిలో ఇంత తెలిసి ఇంత వాక్యం చెప్పి మనిషి వైపు ఎందుకు చూస్తున్నావు? అదే పొరపాటు. అది ఒక చర్చ్ కావచ్చు, ఒక చర్చిలో ఉన్న గ్రేటెస్ట్ లీడర్ కావచ్చు, ఒకవేళ ఆయన భక్తుడే కావచ్చు. అయినా ఆయన వైపు చూడొద్దు, యేసయ్య వైపు చూద్దాం. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటట్లు చెరసాల నుండి నా ప్రాణం తప్పించు. అప్పుడు నీవు నాకు మహోపకారం చేసి ఉండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడతారు. దేవుడు మహోపకారం ఒక నీతిమంతుడికి చేస్తే మిగతా నీతిమంతులకు అది బలం, అతిశయ కారణం. అంటే సంఘానికి క్షేమాభివృద్ధి కలుగును అంటారే, అదన్నమాట ఇక్కడ అర్థం. ఒక విశ్వాసికి మేలు కలిగితే మరొక విశ్వాసి బలోపేతం అవుతాడు. ఒక విశ్వాసి దీవించబడితే మరొక విశ్వాసి దీవించబడుతాడు. కనుక మన శరీరంలో ఒక భాగం క్షేమాభివృద్ధి చెందితే మరొక భాగం కూడా అభివృద్ధిలోనే ఉంటుంది. సోదరుడా, సోదరి, నీతిమంతులు అతిశయించేటట్లు నీ జీవితం బాగుపడాలి, నా జీవితం బాగుపడాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు. చాలా అనుభవాలు మాకు నేర్పుతున్నారయ్యా. మీరు ఉంటే మాకేమిటో, మీరు లేకపోతే మాకేమిటో. మీరుండగా ఎంత శత్రువు ఉన్నా, ఎంత గొప్ప ఉపాయకరమైన ఉరులు ఉన్నా, మీరుండగా మాకు అభయం, మీరుండగా మాకు ధైర్యం. అట్టి స్థితిని విడిచి మేము మనుషులపై ఆధారపడుతున్నామా? క్షమించండి. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. ఎందుకు మా జీవితాల్లో కొన్ని సందర్భాలు సంభవిస్తున్నాయో ఎరుగని వారంగా ఉండి ఆశ్చర్యపడుతున్నాము. కానీ వాటి సంకల్పం గొప్పది. వాటి వెనుక నీ ఉద్దేశాలు క్షేమకరమైనవి. కావున ధైర్యము తెచ్చుకుని ముందుకు సాగుట మాకు నేర్పండి. ఎపిసోడ్ సహకారులను విరివిగా పంపండి నాయన. మమ్మలను ఆనందింపచేయండి. యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమెన్.